హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకున్న పన్నీర్తో మనం కూర ఇలా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా రుచిగా ఈజీ ప్రాసెస్ అండి. మీకు ఒకవేళ ఈ వీడియో చూసి నచ్చితే మాత్రం తప్పకుండా చేసుకోండి. అసలు ఒక్కసారి తిన్నవాళ్ళు మరొకసారి కావాలంటారు, అంత టేస్టీగా ఉందండి. ముందుగా నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 6 పచ్చిమిర్చి వేసి, ఎండు కొబ్బరి, అల్లం పేస్ట్, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇలా మిక్సీ పట్టానండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, అల్లం పేస్టు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయలు, తర్వాత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ దగ్గరుండి ఉడకనిచ్చాను. తర్వాత చూడండి, పైకి ఆయిల్ తేలేంత వరకు మనం ఉడకనివ్వాలండి. తర్వాత పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, సాల్ట్ వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చినట్లయితే ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడే నేను ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ని వేసి బాగా కలుపుకోవాలండి. ఇంట్లో చేసుకున్న పన్నీర్ అండి, పాలు ఇరిగినప్పుడు వేస్ట్ పడేయకుండా ఇలా మనం పన్నీర్గా చేసుకొని కూర చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి. ఎన్నడూ తినని వాళ్ళకి నేను చెప్తున్నానండి, పన్నీర్ కూర అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే